భయ మీ అందరికీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అయినా ఫిన్నెల్ అని తెలుసు కదా. అదే మొన్న ఎంఎల్సీ లీగ్ ఫస్ట్ మ్యాచ్లో విధ్వంసం క్రియేట్ చేశాడు కదా. కేవలం 49 బాల్స్లో 150 రన్స్ చేశాడు అని చెప్పాను లాస్ట్ వీడియోలో, గుర్తుంది కదా. అయితే ఇక్కడ కొన్ని రికార్డులు బ్రేక్ చేశాడని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆ రికార్డులు ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే మనోడు వచ్చేసరికి మొత్తం ఎన్ని సిక్స్లు కొట్టాడు, 150 కొడతానికి మొత్తం 19 సిక్స్లు కొట్టాడు కదా. మరి అంతకుముందు ఎవరైనా సరే ఇన్ని సిక్స్లు కొట్టారా ఒక మ్యాచ్లో అంటే ఎవరు కూడా కొట్టిన సందర్భం లేదు. క్రిస్ గేల్ ఒక్కడే 18 సిక్సెస్ ఏం కొట్టాడు ఒక మ్యాచ్లో. మరి ఆ రికార్డ్ని ఇప్పటివరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. సో మరి ఇప్పుడు వచ్చేసరికి ఫిన్నెల్ ఒకే ఒక్క మ్యాచ్లో మరి 19 సిక్సెస్ కొట్టి క్రిస్ గేల్ రికార్డ్ని బ్రేక్ చేసి పక్కన పెట్టేశాడు. సో మరి ఇదొక రికార్డ్ అయితే ఇంకో రికార్డ్ ఏందో తెలుసా. ఇంకో రికార్డు మనకి కేవలం 49 బాల్స్లోనే 150 కొట్టిన బ్యాట్స్మెన్ ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఎవరు కూడా లేడు. సో మరి ఈ రికార్డ్ని మరి ఫిన్నెల్ తన పాకెట్లో వేసేసుకున్నాడు. సో ఇది రెండోది అంటావా. సో మరి మూడోది ఏంది భయ్యా అంటావేమో, ఆగు, అదే దాని గురించే చెప్తున్నా. సో మూడోది ఏందో తెలుసా, నిన్న 34 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు, గుర్తుంది కదా. 34 బాల్స్లో సెంచరీ కొట్టిన ఎంఎల్సీ లీగ్లో ఏ బ్యాట్స్మెన్ కూడా లేడు. మరి ఫస్ట్ టైం 34 బాల్స్లో సెంచరీ కొట్టి ఫాస్టెస్ట్ సెంచరీని ఎంఎల్సీ లీగ్లో చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా ఫిన్నెల్ అయితే తన పేరుని రాసేసుకున్నాడు అనమాట. సో దీంతో మరి ఒకే ఒక్క మ్యాచ్లో 3 రికార్డులు బ్రేక్ చేసి పక్కన పెట్టాడు. సో మరి ఇదే ఫామ్ కనుక కంటిన్యూ చేస్తే మన వాళ్ళు న్యూజిలాండ్ మీద కనుక ఆడితే అప్పుడు కూడా మన ఇండియా మీద ఇటువంటి విధ్వంసం క్రియేట్ చేశాడు అనుకోండి, మన పరిస్థితి ఇక చెప్పుకోలేని స్టేజ్కి పడిపోయింది. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఫిన్నెల్ ది హార్డ్ హిట్టర్ అని చెప్పేసి.